నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఒక అద్భుతమైన రెసిపీని కూడా మేము ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే పంచరతన్ దాల్. పంచరత్నాలు లాంటి అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ తోని మనం చేయబోయే పప్పు. ఇందులో పంచరత్నాలు లాంటి 5 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు. ఈ ఇంగ్రీడియంట్స్ తోని అద్భుతంగా చేయొచ్చు. ఇది అన్ని కూడా 20 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ నేను మంచిగా ప్రెషర్ కుక్కర్లో వేసేస్తున్నా. పెసరపప్పు 5 ముందు కడుక్కొద్దాం, శుభ్రంగా వాష్ చేసుకుని వద్దాం. ఈ పప్పు ఉడకటానికి ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళు పొద్దాం. ఎక్కువ వద్దు, ఇన్పటం కష్టం అవుతుంది. నేను 500 ml వాటర్ పోసాను. అండ్ దీంట్లో ఇవి 2 వేస్తున్నాను చూడండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. విజిల్స్ హై ఫ్లేమ్ మీద 2 రానివ్వండి, సిమ్లో లో ఫ్లేమ్ మీద 3, మొత్తం 5 విజిల్స్. ఫస్ట్ హైలో పెట్టాను. 5 విజిల్స్ పక్కకు పెట్టేస్తున్నా. ఇక్కడ మనకు కావాల్సిన గిన్నె పెట్టేస్తున్నా. ఆయిల్ నేను 1 టేబుల్ స్పూనే తీసుకుంటున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నేను మళ్ళీ పోపేయాలి. ఇదిగోండి, అల్లం సన్నగా ముక్కలు తరిగిన 1 ఇంచ్ అల్లము, ఒక 8-9 వెల్లుల్లి. ఇది పోపు. జస్ట్ ఒక్క మీడియం సైజ్ ఆనియన్ ఒకటే, 2 కలిపి వేగితే చాలు. అండ్ ఇప్పుడే పచ్చిమిరపకాయలు. ఇందులో ఎండుకారం కన్నా పచ్చికారం పాళ్ళు ఎక్కువ, కొంచెం 7-8 పచ్చిమిరపకాయలు దగ్గర కొంచెం వేగనివ్వండి. ఉల్లిపాయలు జస్ట్ ఒక 2 minutes. మనం పసుపు ఇందులో వేసాం, గుర్తుంది కదా. ఉప్పు వేస్తే తొందరగా వేగుద్ది. ఇది 1.5 టీ స్పూన్ ఉప్పు, అంటే రెండిట్లోకి కావాల్సిన ఉప్పు ఇక్కడ వేసేస్తున్నా. 1.5 టీ స్పూన్. అండ్ ఇప్పుడు నేను టమాటోస్ వేస్తున్నా. 2 టమాటాలు, అగైన్ మీడియం సైజ్ టమాటోస్ 2. సిమ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి, ఒక 1 టీ స్పూన్ ఎండుకారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి ఎక్కువ కలపకండి, నాకు టమాటా లాగానే మగ్గాలి. మూత పెట్టేస్తున్నా సిమ్లో. ఒక 2 minutes అంతే. ఈలోపు మనకి ఇది వస్తుంది కూడా. మన 2 minutes అయింది. టమాటా హాఫ్ బాయిల్ అయింది. నేను ఇది పక్కకు పెడుతున్నా. ఇది ఇక్కడ తీసేసుకుంటున్నా. అండ్ వేడిగా కూడా ఉంటుంది. పప్పు గుత్తితోని మెదపకుండా ఇట్లాగా మామూలు ఇట్లా ఈ గుంట గరిటెతో మెదిపితే సరిపోతుంది. దీనిలో ఎన్ని వాటర్ పడతాయి ఇప్పుడు చూడండి. మనం ఫస్ట్ ఒక 1/2 లీటర్ పోసాము పప్పు ఉడికేటప్పుడు. ఈ పప్పు కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. మన పప్పుచారు, చిక్కటి పప్పుచారు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మసలేది ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ పోయొచ్చు. కన్సిస్టెన్సీ చూడండి, నేను ఎంఎల్లో చెప్తాను వాటర్. ఇప్పుడు ఒక 300 ml పోసాను. ఫస్ట్ 500, ఇప్పుడు 300. హైలో పెడుతున్నాను. మసలు వచ్చింది. మన టమాటా ఇప్పుడు సిమ్ చేస్తున్నాను. బస్ ఇది పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తున్నాను. ఆ వాటర్ కావాలి మనకి. దీంట్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. టీ స్పూనే వేస్తాను, టేబుల్ స్పూన్ వేయను, ఒక చుక్క, ఎందుకంటే కొంచెం నెయ్యి వేయాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఫుల్ నెయ్యి, పేరి నెయ్యి. అండ్ ఇది మరీ వేడెక్కేదాకా వెయిట్ చేయొద్దు, సిమ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, అంతకన్నా తక్కువ మెంతులు, 1/8 టీ స్పూన్ మెంతులు. వెల్లుల్లి మనం డైరెక్ట్ అందులో వేసేసాం, అందుకని ఇంకా నేను పోపులో వాడట్లేను. ఇదిగోండి, ఎండుమిరపకాయలు 5-6 చిన్నవి, ఇంగువ ఒక 1/4 టీ స్పూన్, కరివేపాకు మంచిగా కట్ చేసి వేసాను. అండ్ ఫైనల్ ట్విస్ట్ ఈస్ గరం మసాలా పొడి 1/4 టీ స్పూన్. గరం మసాలా వేసినాక ఇంకా ఇక్కడ ఉంచాల్సిన అవసరం లేదు. మన పప్పు ఉడికింది చాలు, జస్ట్ 2 minutes అంతే. అద్భుతమైన పప్పు ఇది. అటు టేస్ట్, ఇటు హెల్త్. ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. అసలు దీని రుచి మీరు చేసి తినాలంతే. నేను చెప్పడానికి నాకు మాటలు సరిపోవు. తెలుగు భాషలో దానికి సంబంధించిన పదజాలం ఇంకా తక్కువే అనిపిస్తుంది, అంత రుచి. ఇది వేసినాక తాలింపు కలిపినాక పెద్దగా మసలక్కర్లేదు. అండ్ ఇందులో కలిపే అద్భుతమైన ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉంది, అది చూపిస్తాను. చాలా బాగుంటుందండి. అండ్ ఇందులో ఇంకోటి వేయాల్సింది ఏంటంటే ఆవకాయ మీద ఉన్న నూనె. దాన్ని ఇట్లా పైనంగా వేసుకోండి, మస్తు ఉంటుందండి. ఇంకా ఇది వర్ణించడానికి నాకు మాట చాలదన్నమాట. మన పంచరతన్ దాల్ ఔషధాల కానీ పిల్లల హాట్ ఫేవరెట్ అయిపోతుంది అంతే.